ప్రాచీన భారత చరిత్రలో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఒక పెద్ద చర్చ. అదే ఆర్యుల కథ. అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడినుంచి వచ్చారు, దండయాత్ర చేసి వచ్చారా లేక శాంతియుతంగా వలస వచ్చారా? రండి, ఈ చిక్కుముడిని విప్పడానికి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. చూడండి ఈ మాటలు ఎంత నాటకీయంగా ఉన్నాయో. ఒకప్పుడు చరిత్ర పుస్తకాల్లో ఇదే నిజమని బలంగా నమ్మేవారు. ఆర్యులు అనేవాళ్లు ఒక భయంకరమైన సైన్యంలా వచ్చి ఇక్కడ అప్పటికే ఉన్న గొప్ప నాగరికతను నాశనం చేసేశారని. కాని నిజంగా జరిగిందా? సరే, ఈ మొత్తం చర్చకు మూలమేంటంటే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. దీన్ని ఇంగ్లీష్లో ఏఐటీ అంటారు. ఇది బ్రిటిష్ వాళ్ల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వాళ్ళేం చెప్పారంటే గుర్రాలమీద రథాలమీద వచ్చిన ఆర్యులు ఇక్కడి వాళ్లందర్నీ ఓడించి వాళ్ల సంస్కృతిని రుద్దారని. అది కథ. అయితే ఈ దండయాత్ర కథను అందరూ గుడ్డిగా నమ్మలేదు. దానికి పూర్తి వ్యతిరేకంగా ఇంకో వాదన కూడా వచ్చింది. అసలు కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఒకసారి చూడండి, ఈ రెండు వాదనలు ఒకదానికొకటి నక్కకో నాగలోకానికి ఉన్నంత తేడా. ఒకటేమో ఆర్యులు బయటినుంచి వచ్చిన దురాక్రమణదారులు అంటుంది. ఇంకోటేమో కాదు ఆర్యులు ఇక్కడివారే, మన సంస్కృతి ఇక్కడినుంచే ప్రపంచానికి పాకింది అంటుంది. మరి ఈ రెండిట్లో ఏది నిజం? అసలు నిజమేంటి? ఈ రెండో సిద్ధాంతం వాళ్ళేమంటారంటే ఆర్యులు ఈ నేలమీదే పుట్టారు. వాళ్ల పవిత్ర గ్రంథమైన ఋగ్వేదంలో ఎక్కడా కూడా మేం ఫలానా దేశం నుంచొచ్చాము అని రాసుకోలేదు. అంతా ఇక్కడి నదులు పర్వతాల గురించే ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడి వాళ్లే అని గట్టిగా వాదిస్తారన్మాట. సరే, ఇప్పుడు ఈ రెండు వాదనలు పక్కన పెట్టి ఒక డిటెక్టివ్లా ఆలోచిద్దాం. మన దగ్గరున్న ఆధారాలు ఏంటి? మనకి 3 ముఖ్యమైన క్లూస్ ఉన్నాయి. 1 భాష, 2 పురావస్తు శాస్త్రం, 3 జెనెటిక్స్. పదండి ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొట్టమొదటి క్లూ భాష. భాష ఒక టైం మెషిన్ లాంటిది. వేల సంవత్సరాల క్రితం ప్రజలు ఎలా కనెక్ట్ అయ్యున్నారో చెబుతుంది. ఇప్పుడు చూడండి, మన సంస్కృతానికి పక్కనే ఉన్న ప్రాచీన ఇరాన్ భాష అవెస్తాన్కి మధ్య ఉన్న సంబంధం చూస్తే ఆశ్చర్యపోతాం. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. సంస్కృతంలో మనం యజ్ఞం అంటాం, వాళ్ళు యస్నా అంటారు. మనం సోమ అంటే వాళ్ళు హోమ అంటారు. చూసారా, దాదాపు ఒకేలా ఉన్నాయి కదా. అంటే వీళ్లందరి మూలాలు ఎక్కడో ఒక చాట కలిసే ఉంటాయి. కాని ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనకు దేవతలు అయిన దేవాస్, వాళ్లకు దైవాస్ అంటే రాక్షసులు. అంటే ఏదో ఒక దశలో ఈ రెండు సమూహాలు విడిపోయి శత్రువులుగా మారారన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఓకే, భాషాపరంగా కొన్ని ఆధారాలు దొరికాయి. మరి భూమిని తవ్వి చూస్తే ఏం దొరికాయి అంటే ఆర్కియాలజీ ఏం చెబుతోంది? అదే మన రెండో క్లూ. ఒకసారి ఈ టైం లైన్ను గమనించండి. సుమారు క్రీస్తుపూర్వం 2200లో ఎక్కడో యూరల్ పర్వతాల దగ్గర సింటాష్టా అనే ఒక సంస్కృతి మొట్టమొదటిసారిగా ఆకుల చక్రాలున్న రథాలను, అశ్వమేధ యాగాలను కనిపెట్టింది. ఆ తరువాత కొన్ని వందలేళ్లకు ఆ కల్చర్ నెమ్మదిగా మధ్యాసియాకు వచ్చింది. అక్కడ్నుంచి ఇంకొన్ని వందలేళ్లకు పాకిస్తాన్లోని స్వాత్ లోయలో సరిగ్గా అలాంటి గుర్రాల అవశేషాలు, కొత్త సమాధులు బయటపడ్డాయి. అంటే ఒక సాంస్కృతిక ప్రవాహం మనవైపు వస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో పెద్ద చిక్కుముడి ఉంది. మన సింధులోయ నాగరికత ఒక పక్కా అర్బన్ ట్రేడింగ్ చేసే సమాజం. వాళ్ల దగ్గర గుర్రాలు, రథాలున్నట్టు పెద్దగా ఆధారాలు లేవు. కాని ఋగ్వేదంలో చూస్తే అంతా గుర్రాలు, రథాల గురించే, యుద్ధాల గురించే. వాళ్ల దేవుళ్ళు కూడా రథాల మీదే వస్తారు. సో ఈ రెండూ ఒకే సంస్కృతి ఎలా అవుతాయి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు చూసిన ఆధారాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. ఇది ఒక రకంగా ఈ చర్చలో గేమ్ చేంజర్. అదే ఏన్షియంట్ డిఎన్ఏ. సైన్స్ రంగంలోకి దిగి వేల ఏళ్ల నాటి ఎముకల నుంచి మన కథలను చదవడం మొదలుపెట్టింది. 0% ఏంటిది అంటారా? సైంటిస్టులు సింధూలోయ నాగరికతకు చెందిన ప్రజల డిఎన్ఏను టెస్ట్ చేసినప్పుడు వాళ్లలో స్టెప్పీ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల జన్యువులు 0% ఉన్నాయని తేలింది. అంటే ఆర్యులు దండయాత్ర చేసి ఇక్కడ వాళ్లను చంపేశారు అనే వాదనకు ఇక్కడ పెద్ద దెబ్బ తగిలింది. మరి ఆ స్టెప్పీ జన్యులు ఎప్పుడు కనిపించాయి? క్రీస్తుపూర్వం 2000 తర్వాతే. అంటే సింధూ నాగరికత పతనమవడం మొదలయ్యాక. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ జన్యువులు ప్రధానంగా మగవాళ్ల ద్వారానే వచ్చాయి. దీనర్థమేంటి? స్టెప్పీ ప్రాంతాల నుంచొచ్చిన పురుషులు ఇక్కడి స్థానిక మహిళలను పెళ్లి చేసుకున్నారు. ఇది ఒక వలస, అంతేకాని మొత్తం జనాభాను మార్చేసే దండయాత్ర కాదు. సరే,
ఇప్పుడు మన దగ్గరున్న 3 ఆధారాల ముక్కలను కలుపుదాం. భాష, ఆర్కియాలజీ, డిఎన్ఏ. ఈ మూడింటినీ కలిపి చూస్తే మనకొక కొత్త, స్పష్టమైన కథ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చాలామంది చరిత్రకారులు నమ్మేది ఆర్యుల వలస సిద్ధాంతం. ఇంగ్లీష్లో ఏఎంటీ అంటారు. అంటే ఇది హింసాత్మకమైన దండయాత్ర కాదు. కొన్ని వందల సంవత్సరాల పాటు నెమ్మదిగా చిన్న చిన్న గ్రూపులుగా ప్రజలు ఒక చోటినుంచి మరో చోటికి వలస రావడం. సింధూ నాగరికత బలహీన పడ్డాక ఈ వలసలు జరిగాయి. ఈ ప్రయాణాన్ని మనం 3 భాగాలుగా చూడొచ్చు. మొదట వాళ్ల మూలాలు రష్యా దగ్గరి స్టెప్పీ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడినుంచి మధ్య ఆసియాకు వచ్చి అక్కడి స్థానిక సంస్కృతులతో కలిశారు. ఫైనల్గా ఒక కొత్త మిశ్రమ సంస్కృతితో వాళ్లు మన వాయువ్య భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు, కొన్ని తరాల ప్రయాణం. సరే, వాళ్ళు ఎలా వచ్చారో మనకొక ఐడియా వచ్చింది. మరిక్కడికొచ్చాక వాళ్ల జీవితం ఎలా ఉండేది, వాళ్ల ప్రపంచమెలా ఉండేదో తెలుసుకోవాలంటే మనం ఋగ్వేదాన్ని చూడాలి. ఋగ్వేదం మొత్తం సప్త సింధు అనే ప్రాంతం గురించి మాట్లాడుతుంది. అంటే 7 నదుల భూమి. ఆశ్చర్యమేంటంటే ఆ నదులు ఇప్పటికీ ఉన్నాయి. సింధు, సరస్వతి, రావి, జీలం. చూశారా? వాళ్ల ప్రపంచం మనకు ఎంత దగ్గరగా ఉందో. వాళ్లకు బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు లాంటివి లేవు. వాళ్లకున్నదల్లా పశు సంపదే. ఎవరి దగ్గర ఎక్కువ ఆవులుంటే వాళ్లే గొప్పవాళ్లు. అందుకే వాళ్ళు చేసే యుద్ధాలక్కూడా గవిష్టి అని పేరు. అంటే ఆవుల కోసం వెతకడం. వాళ్ల సమాజం కూడా మనలాగా రాష్ట్రాలు, దేశాలుగా లేదు. అన్నీ చిన్న చిన్న తెగలు. వాళ్ల విధేయతంతా ఆ తెగకే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తొలి వేదకాలంలో సమాజంలో మహిళలకు చాలా మంచి స్థానముండేది. వాళ్ళు చదువుకున్నారు, వేద మంత్రాలు రాశారు, సభల్లో కూడా పాల్గొన్నారు. కాని విచిత్రంగా తర్వాత కాలంలో ఈ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సరే, ఇదంతా సరే, కాని ఈ పాత కథంతా మనకెందుకు ఇప్పుడు? ఈ చరిత్ర, ఈ సైన్స్ మన అస్తిత్వం గురించి ఏం చెబుతున్నాయి? 3,500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక వలస గురించి ఈ రోజు మనం ఇంతలా మాట్లాడుకోవాల్సిన అవసరమేముంది? ఇది కేవలం పాత చరిత్రపాఠమా, లేక మన మూలాలకు, మన గుర్తింపునకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్న? చివరికి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, చరిత్ర అనేది రాతిమీద చెక్కిన శాసనం కాదు. అది నిరంతరం కొత్త ఆధారాలతో మారుతూ ఉండే ఒక అన్వేషణ. ఈ ఆర్యుల కథ మనకు చెప్పే ఒకే ఒక గొప్ప నిజమేంటంటే, ఏ సంస్కృతి, ఏ నాగరికత స్వచ్ఛమైనది, ఒంటరిది కాదు. అన్నీ వలసల, సమ్మేళనాల ఫలితమే. మనమంతా ఒక గొప్ప మిశ్రమ వారసత్వానికి ప్రతినిధులం. ఈ అంశంపై ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్లో ఉన్న డాక్యుమెంట్ను తప్పకుండా చూడండి. అలాగే మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి అక్కడున్న క్విజ్లో కూడా పాల్గొనండి.